హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త ఇప్పుడే రావడం జరిగింది. తాజాగా వచ్చినటువంటి సమాచారము అందరికంటే ముందుగా మన ఛానల్‌లోనే పోస్ట్ అవుతుందనమాట. కొత్త రేషన్ కార్డుల విడుదలకు సంబంధించి నేటితో క్లారిటీ అయితే రావడం జరిగిందండి. ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారైతే స్పష్టం చేశారనమాట. రేషన్ కార్డులనేటివి డిజిటల్ కార్డుల రూపంలో రావడం జరుగుతుంది. అది కూడా సింపుల్‌గా మన యొక్క మొబైల్ నుంచి మనమే దరఖాస్తు చేసుకుంటే, మన యొక్క మొబైల్‌కే ఆ డిజిటల్ కార్డ్‌ని పంపించడం జరుగుతుందని జెప్పి చెప్తున్నారనమాట. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తామని జెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా. అయితే వివరాలు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అలానే ఈ వీడియో చాలా మందికి కూడా రికమెండ్ అయితే అవుతుందన్నమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది కూడా రాబోయే రోజుల్లో ఈ టాపిక్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అందరికంటే ముందుగానే మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇకపోతే వివరాల్లో గనక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డుల కొరకు వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా వివాహం చేసుకొని కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తులు పెట్టుకొని కొంతమంది పెండింగ్‌లో అయితే ఉన్నాయన్నమాట అప్లికేషన్స్. అలానే కొంతమంది కుటుంబంలో మరికొంతమందిని యాడ్ చేసుకునే విధంగా కూడా దరఖాస్తులనేటివి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చి ఉన్నారనమాట. వారందరికీ కూడా ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక మంచి అప్డేట్ వచ్చిందనే చెప్పవచ్చండి. వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించారు రీసెంట్‌గా మనకు గవర్నమెంటు. వివిధ రకాల సేవలన్నిటిని కూడా మనము వాట్సాప్ ద్వారా వినియోగించుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ కూడా కొత్త రేషన్ కార్డుల విషయంలో కూడా మనము మన యొక్క వాట్సాప్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్‌కి మనము ఒక రిక్వెస్ట్ పెట్టుకొని కొత్త రేషన్ కార్డ్‌కి దరఖాస్తు అనేది పంపించుకునే విధంగా సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పి నారా లోకేష్ గారైతే చెప్పడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో. అయితే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం ఫ్యూచర్‌లో అయితే చూడబోతున్నామండి. డిజిటల్ కార్డులనేటివి రావడం జరుగుతుందనమాట. అంటే పీవీసీ కార్డ్స్ ఏ విధంగా ఉంటాయి ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్ లాగా సేమ్ అదే విధంగా రేషన్ కార్డులనేటివి ఫ్యూచర్‌లో ఉండబోతున్నాయన్నమాట. దాని మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన యొక్క కుటుంబ సభ్యుల వివరాలు, ఆ రేషన్ కార్డులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఏమేం పథకాలు వస్తున్నాయి, ఇలా పూర్తి డేటా వచ్చే విధంగా డిజిటల్ కార్డ్స్ అనేటివి రెడీ చేయడం జరుగుతుందని చెప్తున్నారనమాట. మన తమిళనాడులో అయితే చూస్తున్నాము డిజిటల్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ అనేటివి సేమ్ అదే విధంగా ఇప్పుడు మన యొక్క ఏపీలో కూడా రాబోయే రోజుల్లో డిజిటల్ కార్డ్స్ అనేటివి ఉండబోతున్నాయని చెప్పడం జరిగింది గవర్నమెంట్ అయితే. అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేవలు ప్రారంభిస్తే మనం మన యొక్క మొబైల్ ద్వారానే వాట్సాప్ ద్వారా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు అనేటివి పెట్టుకోవచ్చండి. అలా కాకుండా ఇప్పుడు చాలా మంది కూడా పెండింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది దరఖాస్తు చేసుకొని ఉన్నారు కదా! వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలంటే ఖచ్చితంగా అప్లై చేయాలండి. గత ప్రభుత్వంలో మనం ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా పెండింగ్‌లోనే పెట్టేసుందన్నమాట గవర్నమెంట్. వాటి గురించి అసలు ఏమి కూడా లెక్క చేయడం లేదన్నమాట. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ అనేటివి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకువస్తారు కాబట్టి అప్పుడు మనము సేవను ఎంచుకొని మన యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు అనేటివి పెట్టుకోవచ్చనమాట. ఇకపోతే ముఖ్యంగా మనం ఆఫ్‌లైన్ ద్వారా అంటే మీ సేవల ద్వారా అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేసి కూడా మనము ఈ కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చు. ఒకటి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. 2 ఆఫ్‌లైన్ ద్వారా కూడా మనము అప్లికేషన్ అనేది పంపించుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా అప్లికేషన్ పంపించాలనుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఒకటి ఉందన్నమాట. అంటే అప్లికేషన్ పీడీఎఫ్ అనేది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! కొత్త రైస్ కార్డ్ కొరకు దరఖాస్తు అనేది. ఇది ప్రీవియస్‌గా ఉన్నటువంటి అప్లికేషన్ ఫామేనండి. ఈ ఫామ్ అనేది మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ప్రారంభించినప్పుడు ఈ యొక్క జెరాక్స్ అనేది తీసుకొని దీంతో పాటు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చాలా సింపుల్‌గా అయితే డీటెయిల్స్ అనేటివి అడుగుతున్నారండి. దరఖాస్తుదారుని ఆధార్ నంబరు, దరఖాస్తుదారుని పేరు, దరఖాస్తుదారుని వివరాలు ఫస్ట్ నమోదు చేసుకొని రైస్ కార్డుకు ఉండాల్సినటువంటి చిరునామా వివరాలన్నీ కూడా ఫిల్ చేసేసి తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్‌గా కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి
యొక్క కుటుంబ సభ్యుని యజమానితో వారి యొక్క సంబంధాన్ని కూడా ఇక్కడ మనము అన్ని కూడా ఫిల్ చేసేసి వీటితో పాటు ఈ అప్లికేషన్‌తో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు కూడా యాడ్ చేయాల్సి అయితే ఉంటుందని ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే చెప్తున్నారనమాట. సో, ఈ విధంగా ఆఫ్‌లైన్ ద్వారా కూడా అప్లై చేసుకునేందుకు అప్లికేషన్ అయితే రెడీగానే ఉంది. కాకపోతే ఇక్కడ మనకు గవర్నమెంట్ ఇంకా కూడా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. సో, ప్రస్తుతానికి ఈ అప్డేట్ మాత్రమే రావడం జరిగిందండి. సో, డిజిటల్ కార్డుల రూపంలో అయితే రేషన్ కార్డులు అనేటివి ఇస్తాము. అది కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే అందుబాటులోకి తీసుకొస్తామని సో ఇక్కడ మనకు ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వచ్చినటువంటి అంశం ఆధారంగా ఈ వీడియో చేయడం జరిగిందనమాట. మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్లో ఉంది. తప్పకుండా ఆ లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే లేటెస్ట్గా వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా మెసేజెస్ రూపంలో నేను మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.